HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, చాలా వరకు ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి సూతకం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? అంటే ముందు నుంచి ఆచరించే విధానాలు కొన్ని ఉన్నప్పటికీ కొన్ని రోజుల వరకు ఇలా, కొన్ని రోజుల తర్వాత ఇలా, ఒక సంవత్సరం వరకు ఇలా అని చెప్పి ఈ మధ్య కాలంలో రకరకాల ప్రశ్నలు అనేది తలెత్తుతున్నాయి ఈ విషయం పైన. అంటే సూతకంలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నుంచి యథావిధిగా వాళ్ళ క్రతువులన్నీ చేసుకోవచ్చు, కొన్నిటికి మాత్రమే నియమాలు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో చెప్పేది ఏంటి అంటే ఏడాది గడిచే వరకు కూడా ఏమి చేయొద్దు, అంటే సూతకం అప్పటి వరకు కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు నిజంగా ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. సూతకం అనేటువంటిది చనిపోయిన దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే అది ఒక విధానం. అసలు సూతకం అనేటువంటిది ప్రధానంగా ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు వర్తిస్తుంది అని వెళ్ళాలంటే మనిషి చనిపోకముందు కూడా జీవితకాలపు సూతకం ఉంటుందండి. అదెలా అండి? అదే మనం తెలుసుకోవాల్సింది. ఏమిటంటే నేను ఇద్దరిని చూశానమ్మా. ఒకటి 75 సంవత్సరాల తల్లిదండ్రులు, 50 సంవత్సరాల కొడుకు. వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిజంగా అటువంటి వ్యక్తులు కనుక మనం చూసిన క్షణమే లక్షల దోషాలు మన దగ్గర నుంచి పోతాయండి. ఎటువంటి పాపమైనా అటువంటి మనిషిని చూస్తే పోతాయి. ఏమిటి అంటే అంత వయస్సు ఉన్నటువంటి తల్లిదండ్రులకి వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ దినచర్యలు ఏవైతే మనకి ఏదైతే ఉంటాయో, మనం పసిపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అయితే కనుక మలమూత్రాలని తీసి మనం వాళ్ళని జాగ్రత్తగా రెడీ చేస్తామో, వయస్సు మీద పడి తన పని తాను చేసుకోలేనటువంటి తల్లిదండ్రులకి అలా చేసిన కొడుకులు నేను చూశానమ్మా. కొడుకు కోడలు ఇద్దరిని విసుక్కోకుండా, చికాకు లేకుండా నా పిల్లలకి నేను చేయట్లేదా, నా పిల్లలుగా భావించి చేసి వాళ్ళని నేను చూశాను. నిజంగా వాళ్ళ గురించి తలుచుకుంటే చాలు, నిజంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తలుచుకున్న కష్టాలు మనకు తీరిపోతాయి. అలాగే ఇప్పుడు రెండో రకం, ఇప్పుడు నేను చెప్పేది అంటే రెండో రకం అంటే తల్లి తండ్రి బ్రతికి ఉండగానే జీవితకాలపు సూతకం అన్నా కదా, చనిపోయిన విషయాలు తర్వాత మాట్లాడుకుందామని చెప్పి. ఆ జీవితకాలపు సూతకం ఏంటంటే మన నిజంగా వృద్ధాప్యం వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని, వీళ్ళకి వయస్సు వచ్చి మంచి ఉద్యోగం వచ్చి నిలబడిన తర్వాత, వివాహమైన తర్వాత వాళ్ళకి సేవ చేయవలసి వస్తుందని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు. చూశారండి? ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా, ఏ రకమైనటువంటి ఆలోచనలు నన్ను తిట్టుకున్నా సరే, ఎప్పుడైతే కనుక ఒక మనిషి తన తల్లిదండ్రిని వృద్ధాశ్రమంలో పెడతాడో ఆ రోజు మొదలుకొని అతన్ని ఎవరు కూడా పిలవకూడదు, ఏ ఫంక్షన్కి పిలవకూడదు, అతని ఇంటికి ఎవరు కూడా వెళ్ళకూడదు. వెళ్ళి గ్లాసుడు మంచినీళ్ళు తాగినా పితృదోషాలన్నీ ఆపాదిస్తాయి. అంటే వాడు ఆ తల్లిదండ్రులు తండ్రి 3 నెలలు ఇక్కడ పెంచుకున్నటువంటి ఒక్క బీజాన్ని తల్లి గర్భంలోకి ఇచ్చిన తర్వాత 9 మాసాలు కడుపులో ఉంచుకొని మోసి, నవమాసాలు నిన్ను మోసి పాలిచ్చి పెంచేటువంటిది ఏదైతే ఉంటుందో, 9 మాసాలు నిన్ను కడుపులో మోసి కన్న తర్వాత పాలిచ్చి పెంచి ఇంతటి వాడిని చేసిన తర్వాత నీ చిన్నప్పుడు నీ మలమూత్రాలని విసర్జించి తీసి నువ్వు వాళ్ళు అన్నం తింటున్నా సరే నీకు తెలియదు అవన్నీ కూడా. అక్కడికి వచ్చి నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నేను విసుక్కోకుండా, చికాకు పడకుండా, తిట్టుకోకుండా, నా పిల్లవాడు అయ్యో అని చెప్పి తినే తిండి కూడా వదిలేసి నీకు అన్నీ బాగు చేసి నేను చేసినందుకు నువ్వు కృతజ్ఞతగా ఏం చేసావు. వాళ్ళకి అవసాన దశ వచ్చినప్పుడు వృద్ధాప్యంలో పిలిచావు కదండి, అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు బ్రతికున్నంతకాలం వాడికి అశౌచమేనండి. తల్లిదండ్రి చనిపోయిన తర్వాత వచ్చే అశౌచం వేరు. తల్లిదండ్రి బ్రతికి ఉండగా వాళ్ళకి సేవ చేసుకోవడానికి నిరాకరించి వృద్ధాశ్రమంలో పెడతారు. చూశారండి? ఆ పెట్టినటువంటి పిల్లలు ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగినా జన్మతహగా ఆ పాపానికి నిష్కృతి లేదు తాగిన వారికి. ఎందువల్లంటే అంతటి ధూర్తుడు, కృతజ్ఞుడు, క్రూరుడు, అంతకు మించి విశ్వాసఘాతుకుడు ఇంకెవరు ఉండరు. కన్న తల్లి తండ్రిని నువ్వు బయట పడేసేసావు, తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో నువ్వు పెంచలేక పడేసావు అంటే వాళ్ళే చిన్నప్పుడు ఆ పని చేసి ఉంటే నువ్వు బ్రతికేవాడుగా. నీకు బ్రతుకునిచ్చినటువంటి తల్లిదండ్రిని వాళ్ళు నువ్వేం చేసావు? వాడి వంక చూసిన మహాపాపం అండి. అంతకు మించినటువంటి అశౌచం ఇంకొకటి లేదు. వాడు ఏ ప్రోగ్రామ్ చేసినా ఇప్పుడు తెలియక మనం వెళ్ళటం వేరు,
చాలా మందికి తెలిసి తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పెట్టేశాడని తెలిసి కూడా అతను ఏదైనా కాస్త వ్యవహారికం చేస్తుంటే మన్నన పొందడం కోసం చెప్పి చాలా మంది వెళ్తూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా తిలా పాపం తలా పిడికుడు అని చెప్పి ఆ కర్మ అందరినీ కట్టి కుడిపేస్తుందండి. ఇంత దరిద్రమైనటువంటిది అశౌచము అనేటువంటిది చనిపోయిన తర్వాత వచ్చేటువంటిది వేరు. చనిపోకముందే జన్మాంతంగా వాడి నుంచి 100 మందికి పాకేటువంటిది ఏదైనా ఉన్నదంటే ఇదే. ఈ పితృదోషాలు వస్తున్నాయి, పితృశాపాలు వస్తున్నాయి, కుటుంబం వృద్ధి చెందలేకపోతుంది, ఎంత సంపాదించినా స్థిరం లేకుండా పోతుంది అంటే దానికి మూలం ఇదేనండి. ఇది తగ్గించడం కుదురుతుందా? దీన్ని తీయటం కుదురుతుందా? కుదరదు. ఎందువల్లనంటే నిన్ను పెంచి పెద్ద చేశారు కదా, వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి కృతజ్ఞత ఏంటండి? ఇటువంటివి ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. అవునండి. మరి ఇటువంటివి చేస్తున్నప్పుడు అశౌచం అనేటువంటిది ఏర్పడుతుందా ఏర్పడదా? నీ తల్లి తండ్రిని నువ్వు పోషించడానికి తట్టుకోలేక పోషించలేక ఇవాళ నీకు అన్ని వసతులు ఉన్నాయి. నువ్వు పుట్టినప్పుడు ఏం వసతులు ఉన్నాయండి? ఏమీ లేకపోయినా నిన్ను పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడారుగా. మరి ఆనాడు నేను వదిలేసింటే నువ్వు అప్పుడు చచ్చిపోయేవాడివి. కానీ నీ అంత క్రూరంగా వాళ్ళు ఆలోచించలేదుగా. నువ్వు పెద్ద తర్వాత ఏం జరుగుతావో నీ రాతను కనలేదు, నిన్ను కన్నారు. ఎలా అనిపిస్తుందంటే నేను కన్నవాళ్ళు మాత్రం బాగుండాలి, నేను కన్నవాళ్ళు బాగుండాలి, నన్ను కన్నవాళ్ళు ఎలా అయినా పర్లేదు. రేపొద్దు నీ గతి ఏమవుతుంది? మరి నీ పిల్లలు ఒకప్పుడు పండగలు వస్తే మనవాళ్ళు మనవరాలని చెప్పి అందరూ ఎంతో చక్కగా ఆడుకునేవారు. ఇవాళ పండుగలు వస్తున్నట్టు ఎక్కడ ఎవరు పెద్దగా ఏం కనిపించట్లేదు. ఈ రోజు నువ్వు చేసింది రేపొద్దు నీ కొడుకు నీకు చేస్తున్నాడు కదండి. ఈ రోజు నువ్వు ఏదైతే చేసావో వాళ్ళకి ఒకప్పుడు అంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. ఇవాళ ఎవరికి ఎవరు సంబంధం లేదు. నా పిల్లలు మాత్రం బాగుండాలి అంటే నేను కన్న పిల్లలు బాగుండాలి, నన్ను కన్నతండ్రి ఎలా పోయినా పర్లేదు నువ్వు అనుకుంటున్నావు చూసావా? ఆ గతి నీకు పడుతుంది, మామూలుగా పట్టదండి. అటువంటిది ఏదైతే మామూలుగా పట్టదు అంటాను, శపించడం కాదు. ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రులని పడేసావో అది తెలిసినటువంటి వ్యక్తిని ఇంట్లో మంచిది తాగడండి. తాగాడు అంటే వాడికన్నా దుర్మార్గుడు ఇంకొకటి ఉండడు. అంటే ఇక వెలివేసినట్టే వాడి జన్మాంతము కూడా. అటువంటి స్థితి వాడిదండి అశౌచము అంటే. మహిళ అంటే వాడికి పట్టేదాన్ని మహిళ అంటారు. మనిషి చనిపోయిన తర్వాత కొంతకాలం ఏదో చేస్తారో దానికి ఇంకొక వీడియో వివరంగా చెప్తా. అది సమస్య కాదు అసలు. ఇది ప్రధానంగా ఏదైతే నీ తల్లి తండ్రి వాళ్ళ ఒక రక్తమాంసాల్ని కరిగించి నిన్ను కన్న తర్వాత ఆమె రక్తాన్ని విరిచి పాలగా మార్చి నీకు పాలిచ్చి తనకు కావాల్సిన ఇష్టమైన పదార్థాలు మొత్తం కూడా ఆపేసి నేను ఇష్టమైన పదార్థాలు తింటే ఆ పాలు పిల్లలు తాగితే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి నీ కోసము అంత కష్టపడి మరుజన్మ ఆడవాళ్ళకి మరుజన్మ. ప్రసవ వేదన అంటే ఒక పురుషుడిగా ప్రసవ వేదన వస్తే తెలుస్తుందండి. నిజంగా చెప్తున్నాను. మీరు ఏదైనా అంటే ఎవరెలా అనుకున్నప్పటికీ కూడా నిజంగా ఒక పురుషుడి గర్భం దాల్చి ఆపరేషన్ చేయడం కాదు, ఆడవాళ్ళకి ఎలా అయితే కనుక స్వయంకృతంగా ఏర్పడుతుందో అటువంటి స్థితి వీడికి వచ్చిందాడు. వీడు బ్రతుకేమవుతుందండి? బ్రతుకుతాడు వీడు? బ్రతకగలడా? భగవంతుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప వరం. ఇక ఆమె ఉంటుందో లేదో కూడా తెలియకుండా అంత బాధ అనుభవించి కొంతమంది చనిపోతారు కూడా ఆ స్థితిలో. అటువంటి స్థితిలో అంత నరకాన్ని అనుభవించి బిడ్డను కన్నా వెంటనే బిడ్డను చూడంగానే అంత బాధని కూడా మర్చిపోతుంది ఆ తల్లి. మురిసిపోయి ఆ పిల్లవాడి రక్తంతో ఉన్న ఎలా ఉన్న డాక్టర్ వెళ్తే చేతికి ఇవ్వగానే ఒళ్ళంతా ముద్ర పెట్టేసుకుంటుంది. నాకన్నా నా బిడ్డ ఒక క్షణం కనిపించకపోతే వెలివెళ్ళాడి అంత బాధని ఓర్చుకొని అసలు మర్చిపోయి ఆ పిల్లవాడికి పాలిస్తుంది. చూశారండి? అది కదండి ఆ తత్వాన్ని, మాతృత్వాన్ని నువ్వు మర్చిపోయి వాళ్ళని అక్కడ పెట్టావు అంటే నీకన్నా ధూర్తులు ఎవరున్నారు? మరి పితృదోషాలు వస్తాయి, పితృశాపాలు వస్తాయి, వంశాలు పోతున్నాయంటే ఇదే కదా. అటువంటి వాడదమ్మా అశౌచం అంటే. అటువంటి వాడి ఇంటికి వెళ్ళకూడదు, వాడిని మన ఇంటికి పిలవకూడదు. పొరపాటును కూడా వాళ్ళ ఇంటి వైపు నుంచి కూడా మనం వాడిని చూసినా మనకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అటువంటి దౌర్భాగ్యుడు అంటే అశౌచం అంటే మొట్టమొదటి విధానం ఇదే వస్తుంది. అది తెలుసుకోవాలి జనాలు. వాస్తవం గురువుగారు మీరు చెప్పింది. ధన్యవాదాలు. పరమేశ్వరారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి